ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, శివుడు మనకు కొన్ని పంపే సంకేతాలను మీకు కనపడుతున్నాయా? గుర్తిస్తున్నారా? గుర్తిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. శివయ్య అనుగ్రహం మీకు కూడా కలిగిందో లేదో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని విషయాలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతూ ఉంటాయి. అసలు అది జరగదు అని అనుకున్న పని కూడా వెంటనే జరిగిపోతూ ఉంటుంది. ఇక అది శివయ్య పంపాడు అని ఒక చిన్న సంకేతం అన్నమాట. అది ఎవ్వరూ కూడా అస్సలకి అనుకోరు. అవునా కాదా? మీరే చెప్పండి. శివుని మాటల్లో కాదు, మన జీవితంలో జరిగే సంఘటనల ద్వారా మాట్లాడే అవకాశాలు బోలెడున్నాయి. కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మనకు అర్థం కాని విధంగా, అసలు మనకు ఏమాత్రం కూడా కనిపించని మార్గంలో కొన్నిసార్లు మనం ఆ సంకేతాలను పట్టించుకోం. ఇక అంతే, అవి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయి ఉంటాయని అనుకుంటాం. కానీ నిజానికి ఆ చిన్న సంఘటనలే పూర్తి మన జీవితాన్ని మార్చే స్థాయిలో జరుగుతూ ఉంటాయని అప్పుడు మనకు అర్థం కాదు. ఒక విషయం గమనించారా? కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఒకటే ఆలోచన, ఒకటే సిచ్యువేషన్, ఒకటే పరిస్థితి, ఒకే రకం వ్యక్తులు. నువ్వు దాన్ని దాటిపోవాలని చూసినా అది మళ్ళీ నీ ముందుకు వస్తూనే ఉంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని అనుకుంటున్నావా? ఇది ఒక సంకేతం, శివయ్య పంపిన సంకేతం. దేవుడు మనకి కొన్ని సంకేతాల ద్వారా చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని నువ్వు స్పష్టంగా గమనించు, నేర్చుకో, మారు. ఇక మరొకటి చాలా సైలెంట్గా ఉంటుంది. అది ఏంటి అంటే, నీ మనసులో వినిపించే ఒక స్వరం. నువ్వు అయోమయంలో ఉన్నప్పుడు, ఏ దారి ఎంచుకోవాలో నీకు తోచనప్పుడు, తెలియనప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు, మనలో మనకే తెలియని ఒక చిన్న మాట, చిన్న ఆలోచన మన మైండ్లోకి వస్తుంది. ఇక అది చెయ్యి, ఇది చేయొద్దు అని చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు, పట్టించుకోరు. ఇక ఇది నా ఇమాజినేషన్ అని అనుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ స్వరం శివుడు ఇచ్చే మార్గదర్శకం కావచ్చు. అది ఆలోచన అయినా సరే, ఇతరులు మాట్లాడే మాట అయినా సరే, నువ్వు దాన్ని వింటే నీ దారి సులువవుతుంది. వినకపోతే జీవితం మళ్ళీ అదే పాఠాన్ని నేర్పిస్తుంది. అంటే నేను చెప్పేది, బాధలు మళ్ళీ మన జీవితంలో రిపీట్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు జీవితంలో ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి అకస్మాత్తుగా వస్తాడు. నువ్వు అడగకపోయినా, అడిగినా అతను నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. నీ సమస్యకు సరైన సమాధానం కూడా అతను ఇచ్చేసి వెళ్తాడు. ఇక అతను వచ్చి అతను పని తన్ని తాను పూర్తి చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. నువ్వు ఆలోచిస్తావు, అసలు ఇతను ఎందుకు వచ్చాడు అని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాదు, ఇది ఒక సంకేతం అని ఆలోచిస్తావు. ఒక రకంగా చెప్పాలి అంటే, నువ్వు దారిన వెళ్తూ ఉన్నావు, ఏ దారో దారి తప్పి ఒక పక్కకి చేరుకున్నావు అనుకోండి. ఇక అప్పుడు నువ్వు వెళ్ళే దారి సులువవుతూ ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, అసలు నేను నా దారికి నేను ఎలా వెళ్ళాలి అని. ఎవరైనా హెల్ప్ చేసే సిచ్యువేషన్ కనుక వస్తే అది దైవానికి సంబంధించింది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, నువ్వు చాలా భయంకరమైన సిచ్యువేషన్లో లేదా కష్టాల బాధలో మునిగి ఉన్నావు. ఎలా చేయాలి, ఈ బాధలు ఎలా తొలగిపోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఒక మనిషి రూపంలోనో లేదా మొబైల్ మెసేజ్ రూపంలోనో ఏదో ఒకలాగా ఒక ఆలోచన, ఒక విషయం అనేది వస్తుంది. ఇది శివయ్య నుంచే నీ కోసం వచ్చినట్లుగా నువ్వు భావించు. దాన్ని చూసి నువ్వు అనుకొని చేస్తూ ఉంటావు. మేబీ సంథింగ్ అది చేయగానే కాస్త ఆ కష్టాల నుంచి బయటపడినట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ దేవుడు మనకి పంపించే ఇలాంటి విషయాలన్నమాట. మరొక రహస్యమైన వార్త చెప్పనా? కలలో మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు కంటూ ఉంటాం. నార్మల్గా వచ్చే కలలు వేరు. కానీ కొన్నిసార్లు అకస్మాత్తుగా మనకు కలలో దేవాలయాలు, శివలింగాలు, నదీ జలపాతాలు, పర్వతాలు, పశువులు, అలానే ఆ పచ్చని పరిసరాలు, ఇలా కనిపించే కలలు కొన్ని వస్తూ ఉంటాయి. నిజమే కదా? ఇక ఇవి ఏ కారణం లేకుండా నీ మనసుకు ఒక్కసారిగా ఒక శాంతి అనేది ఇస్తూ ఉంటుంది. ఇక అది కూడా ఒక సంకేతమే. నువ్వు సరైన దారిలో ఉన్నావు, ముందుకు వెళ్ళు అని అర్థం.
కొన్ని కళ్ళకి నువ్వు డేంజర్లో ఉన్నావు, జాగ్రత్త పడమని అర్థం. కానీ మనలో చాలామంది కూడా ఈ సంకేతాలను గుర్తించలేరు. కారణం మన మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటాం. అది వర్క్ టెన్షన్ కానివ్వచ్చు, ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ, సంథింగ్ ఏదైనా సరే. మనం మన బాడీని, మన మైండ్ని ఎప్పుడూ ఫ్రీగా ఉంచుకోం. ఎప్పుడు స్ట్రెస్లోనే పెడతాం. భయానికి సంబంధించిన ఆలోచనలు, ఆందోళనకు సంబంధించిన విషయాలు, అనుమానాలు ఇలా బోలెడు పెట్టుకుంటాం. వీటన్నిటితో మైండ్ అనేది నింపేసి ఉంటారు. ఇక ఈ శబ్దాల మధ్యలో నీకెప్పుడైనా ఏదైనా సరే సందేహమా? నీకేదైనా సంకేతాలు వచ్చినప్పుడు నువ్వు వాటిని ఎలా గుర్తించగలవు, ఎలా చూడగలవు? దేవుడిచ్చే చిన్న చిన్న సంకేతాలు ఆ టైంలో కనిపించవు. ముఖ్యంగా మనిషికి కోపం అనేది చాలా ప్రమాదకరం. కోపంలో మనం కావాల్సిన వాళ్ళని ఎంతోమందిని కోల్పోతాం. మనకు కావాల్సినవి మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంచుకొని ప్రశాంతమైన జీవితంలో ఉంటే మనకన్నీ కూడా మంచి జరుగుతాయి. కాబట్టి మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. దాని మీద నమ్మకం అనేది ఇంకా బలంగా ఉండాలి. దేవుడు పెద్దగా మనకి డైరెక్ట్గా వచ్చి ఎప్పుడూ మాట్లాడు. అది సినిమాలోనే జరుగుతుందే తప్ప బయట జరగదు కదా. దేవుడు మనకి మాట్లాడే సిచ్యువేషన్ ఏంటి అంటే ఇలాంటి సంకేతాలు, కలలు, ఒక మనిషి ద్వారా మాటలు. ఇవి అరుదుగా కొంతమందికి మాత్రమే వచ్చే ఛాన్స్. వచ్చినప్పుడు గమనించండి. అది మనం గమనిస్తే భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ముఖ్యంగా బాగా పూజ చేసే వాళ్ళంతా కూడా ఏం చూసినా సరే అదే ఆకారంగా, ఏం మాట్లాడినా సరే అవే శబ్దాలుగా, ఓంకారాలుగా వినపడతాయి. దాని అర్థం వాళ్ళ మైండ్ని ఎప్పుడూ కూడా ఆ దైవాలోచనలోనే ఉంచుకుంటున్నారు. అందులో లీనమై ఉంటారు. వాళ్ళకి ఏమి వినిపించినా వినిపించకపోయినా సరే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఎక్కడి నుంచో మాటలు అనేటివి వినపడుతూ ఉంటాయి. ఎక్కడ ఏం చూసినా సరే శివలింగాకారంలోనే వినపడతాయి. ఎటు చూసినా శివలింగాలు. అదంతా మన మెదడు చేసే ఆలోచనలతో చూడగలిగితే అంతా మనకి సవ్యంగా, మంచిగానే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండి మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించే తీరాలి, వదులుకోకూడదు. ఎందుకంటే ఇవి సాధారణంగా చిన్నవే కావచ్చు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కూడా జరగచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఇస్తున్న సంకేతాల్లో ఇవి ఈ విధంగా వస్తున్నాయని చెప్పడంలో సందేహం అనేది అస్సలు లేదన్నమాట. మీకు కూడా ఇలాంటి అనుభవాలు వచ్చాయంటే నాకు తప్పకుండా కామెంట్లతో షేర్ చేసుకోండి. ఇలాంటి అనుభవాలు మీకు వస్తే ఖచ్చితంగా ఆ శివయ్య దైవానుగ్రహం పుష్కలంగా మీపై ఉంది అని భావించండి. ఇవి మీకు ఉన్నాయా లేదా అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అలానే ఇంకొకసారి ఇంకెప్పుడైనా సరే మీకు ఇలాంటి సంకేతాలు కనపడితే స్వయంగా ఆ శివయ్య మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు అని అర్థం చేసుకోండి. అర్థమైంది కదా? సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.